అరే సమీర్ ఎటు పోతున్నారా కానీ అసలు ఎవరు ఎట్లేదన్నా ఇంటికనే పట్టుకుని ఉంటున్నా. ఇంటికానే మొత్తం ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళవారా ఇక నువ్వు? ఏం మనసు పడతలేదు. ఏదైనా పని అయినా చేసుకుందాం మరి, ఇట్లా ఉత్త ఉంటే ఏం లాభం రా? ఏం చేద్దాం చెప్పే మరి. ఏం పని ఉన్నదిరా? కనీసంగా ఉట్టి ఉండే బదులుగా యూట్యూబ్లో వీడియోలు అన్నీ చేసుకుందాం రా. ఏం వీడియోస్ చేద్దామే? అరే ఏదన్నారా వింత వింతగా చేసుకుందాం మంచిగా వీడియోలు. అన్న వింత వింత వీడియోలు అంటారు, ఏం చేద్దాం వింత? అరే వింత వింతగా అంటే నాకు ఒక ఐడియా చేద్దామా? చేద్దాం. ఇగో మనం వింతగా ఒక బర్రె దగ్గరికి పోయి నేనేమో ఇంటర్వ్యూ ఇస్తా, నువ్వేమో చెట్టు పైన ఎక్కి భవన్ పట్టుకుని ఏదైనా కుకింగ్ చేసి. ఓకే అన్న చేద్దాం. అరే పారా సమీర్, మరి మనకు టైం అయిపోతుంది, ఏదైనా ఒకటి ఇద్దాం పన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను బర్రెని ఇంటర్వ్యూ చేస్తున్నా. హాయ్ బర్రె, ఎట్లుంది? నీకు ఎన్ని పాలు ఇస్తున్నావు నువ్వు? రోజు ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నావు? నేను మంచిగా చూసుకుంటారు వాళ్ళు? మరి ఎండిన గడ్డేస్తుర్రా, పచ్చి గడ్డేస్తుర్రా? చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, ఎట్లుంది? ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఇట్లా ఏమైనా ఉన్నదా నీకు? పాలు బరాబర్ ఇస్తున్నావా నువ్వు? రోజు పొద్దుగాలు ఇస్తున్నావా? ఓన్లీ పొద్దుగాలని ఇస్తున్నావా? గడ్డి గిట్ల ఏమైనా ఇస్తుర్రా? ఎట్లుంది నీకు? మేత గిట్ల దొరుకుతుందా లేదా? లేదంటే ఈయన కొట్టాలు కట్టేస్తురా, బయటకు తీసుకపోతురా? నేను చెప్పు బర్రె, మీ మాటల్లో ఒకసారి మాకు వినిపించండి మా ప్రేక్షకులకు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను బర్రెని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎట్లుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా నేను చెట్టు మీద చికెన్ కర్రీ చేస్తున్నా. ఉప్పు వేసిన, కారం వేసిన, అన్నీ వేసిన, అన్ననేది వండుతున్నా. ఇక్కడనే వండుడు, ఇక్కడనే తిన్నుడు, ఇక్కడనే వండుడు. ఈరోజు అయితే మొత్తానికి అయితే చికెన్ అయితే ఉడుకుడు అయిపోయింది. ఈ చికెన్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలా చికెన్ కూర అయిపోయేదాకా కిందికి దిగదే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక మన బలరాజ్ అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. సో నేనైతే దీన్ని ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. సో దయచేసి మన వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అబ్బా వీడియో అయితే సూపర్ వచ్చింది, నిజంగా చెప్తున్నా. దీనైతే ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నేను. ఓకే, పోస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చికెన్ అయితే తిన్నుడు అయిపోయింది. యూట్యూబ్లో మన వీడియో పెడతా. మన ఛానల్ కొత్తగా వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఈ వీడియోలు తీసుడేమో కానీ తిక్క తీసుకుంటే ఈ వీడియోలు తీసుడేమో కానీ పానం కింద మీద అవుతుంది వీడియోలకి. అరే మహేష్ సమీరణ ఇట్లా ఎటు పోతుర్రా? మొత్తానికి కనిపిస్తలేరు. అరే గాలెటు పోతారా? అక్కడ చెట్ల పొంట ఏటో వీడియోలు తీసుకుంటూ పోవచ్చు. అల్లుకే వీడియోలు అంటారు ఏంద్రా? ఏదైనా పని చేసుకుంటే అయిపోతుంది కదరా. వీడియోలు వెనుక పడితే ఏమొస్తుందిరా అసలు? అరే మారుతి, నీకు ఎప్పుడే మర్చిపోయినరా? అక్కడ మక్కలు నిడుచుకుంటే వీడియో తీసారు, పొట్టు తిట్టారు. నేను ఆడినాను, తుక్కు నాకు వచ్చింది. గంత పని చేసి రారా వీడియోలు అనుకుంటా. అరే నాకు అయినా కానీ సిగ్గత్తలేదు ఆరా, ఇంకా వీడియోలు ఏం పడుతుర్రేంద్రా? అవి ఏమో మెసేజ్ వచ్చింది. ఇక మళ్ళీ ఆలేదేరా ఇక వీడియో చూడు. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను బర్రెని ఇంటర్వ్యూ చేస్తున్నా. బర్రెని ఇంటర్వ్యూ చేస్తుండ్రా? ఎన్ని పాలు ఇస్తున్నావు నువ్వు? రోజు ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నావు? నేను మంచిగా చూసుకుంటారా? అన్నకి గిట్లుండే మొత్తం బర్రెని ఇంటర్వ్యూ చేస్తుండ్రు. అవునేంద్ర అఖిల్ బర్రెని ఇంటర్వ్యూ చేస్తుర్రు. మడ్లలో నీళ్ళు ఉంటలేవు, నీళ్ళు ఎటు పోతున్నాయి? ఎండేమో బాగా కొడుతుంది, బోర్సాక పోతలేవు. అవ గిట్ల బొంగలు పడ్డాక గిట్ల ఎట్లా నీళ్ళు అగాధం పోతున్నాయి. బొంగల మనవాడ ఈ ఎండ్రికాయలతో ఎలుకలతో ఏ కూడా లేదు. వచ్చి ఇవరకే నీళ్ళు ఎవరు నాయన అంటే ఈ ఎలుకలేందో ఈ ఎండ్రికాయలేందో గిట్ల బొంగలు పడుకుంటే అగాధం నీళ్ళు పోతున్నాయి. ఎండాకాలం వచ్చింది, నీళ్ళతో నెట్టమున్నది. ఈ చేనేమో ఇట్లున్నది, ఎంత చేసినా కానీ వచ్చి. అన్నా ఆడున్నవే, నీకు తలమేసి రాపే ఫస్ట్. మహేషనా మహేషనా, అరే ఏమైందిరా సార్? మీరు పెట్టిన వీడియో చూసినావా? చూడలేనురా. 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. నిజమారా? నీ కష్టానికి ఫలితం దొరికింది. అరే ఆవురా, అరే అల్లుకే వీడియోలు అంటారేంద్రా? ఏదైనా పని చేసుకుంటే అయిపోతుంది కదరా. వీడియోలు వెనుక పడితే ఏమొస్తుందిరా అసలు? ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తున్నారని ఎవరిని కించపరచద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు కూడా సక్సెస్ అవుతాయి.